కర్నూలు జిల్లాలో గ్రీన్ నిర్మిస్తున్న టవర్ల వ్యవహారం స్థానికుల్లో గుబులు రేపుతోంది. ప్రపంచంలో అతిపెద్ద బహుళార్థ ప్రాజెక్టు గ్రీన్ కో హైడల్ విండ్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతోంది. అందుకోసం కంపెనీ నిర్వాహకులు అడుగడుగునా తమను కష్టాల బారిన పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గుడుంబాయ్ తండావాసులు మరోసారి తమ భూములలో అక్రమ టవర్స్ నిర్మాణం చేపడుతున్నారని వాపోయారు. ఓర్వకల్ మండలం గుడుంబాయి తాండ గ్రామ పరిసర పొలాల్లో 400 కేవీ టవర్ నిర్మాణ పనులు మెగా సంస్థ శరవేగంగా చేపడుతోంది. గ్రామానికి చెందిన సుమారు 25 మంది రైతులు పొలంలో ఈ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఎలాంటి సమాచారం లేకుండా మెగా సంస్థ గ్రీన్ కో యాజమాన్యాలు టవర్స్ నిర్మాణం చేపడుతున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. తమకు జరిగిన నష్టానికి ఎటు నుంచి సరైన న్యాయం జరగట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ఫోర్స్తో తమను భయభ్రాంతులకు గురిచేసి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ప్రపంచంలో బహుళార్థ ప్రాజెక్టుగా పేరుగాంచిన పినాపురం సోలారు విండు హైడల్ పవర్ ద్వారా దాదాపుగా 3 రకాలైనటువంటి పవర్ను జనరేట్ చేసే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో దాదాపుగా 1000 ఎకరాల్లో ఇక్కడ ఇప్పటికే ఇటు అటవీ భూములతో పాటు స్థానికంగా ఉండే పినాపురం కావచ్చు, గుడుంబాయి తాండా, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాల ప్రజలు గతంలో కూడా అనేక రకాల ఫిర్యాదులు చేసిన పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో డిప్యూటీ సీఎం కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే గుడుంబాయి తాండావాసులు కొంతమంది ఉన్నారు పబ్లిక్. అయితే వీరు నివసిస్తున్న గ్రామ సమీపంలో తమ పంట పొలాల్లో ఏదైతే ఈ పవర్ సంబంధించినటువంటి ప్లాంట్స్ నిర్మించే క్రమంలో వారికి సరైనటువంటి పరిహారం ఇవ్వడం లేదంటూ బాధితులు చెప్తున్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎప్పటి నుండి ఈ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు? బాధితులతో మాట్లాడారా గతంలో ఏదన్నా అధికారులు? మాట్లాడలేదు. ఏ అధికారి వచ్చి మీ కారిడార్ కానీ ఈ పోల్స్ కానీ మేము వేస్తామని ఎప్పుడు అనలేదు. ఆ పోల్స్ మాత్రం పడే వాళ్ళ రైతులకు మాత్రం పిలిపించారంట. పిలిపించి వాళ్ళతో ఏం మాట్లాడుకున్నారో నాకైతే తెలియదు. కానీ పోల్స్ ఆల్రెడీ వేసేసినారు. ఇప్పుడు కారిడార్ కోసం అంటే తీగలు లాగడానికి వాళ్ళు తీగలు లాగుతున్నారు దౌర్జన్యంగా, మా అనుమతి లేకుండానే. ఇది ఏమంటే ఇది మా ప్రభుత్వానికి చెందింది, ఇది ప్రభుత్వ భూములు కాబట్టి మీరు డిమాండ్ చేసే అధికారం మీకు లేదు. ఏమి మీరు వాళ్ళు ఇచ్చే కాడికి తీసుకోండి, మీరు డిమాండ్ చేయడానికి లేదు. డిమాండ్ చేస్తే పొద్దున ఎస్ఐ సారు పోలీసులు అందరూ వచ్చి మీకు డిక్కీలో వేసుకొని వెళ్ళిపోతాము. ఈ ఒక్కరోజు ఛాన్స్ ఇస్తున్నాం మీకు. ఈ ఒక్కరోజు మీరు అందరూ మాట్లాడుకొని ఒక కాంప్రమైజ్కి రావాలా. కాకపోతే రేపు మాత్రం మిమ్మల్ని ఎత్తుకొని పోవడం ఖాయం, ఇంకా వైరు మాత్రం గుంజడం ఖాయం అన్నారయ్యా. అయితే మరి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. బ్రదర్, చెప్పండి, మీది గిరిజన గ్రామ పంచాయతీ. అంటే ఇలాంటి ప్రాంతాల్లో ఏదైనా ప్రభుత్వం చేయాలంటే గ్రామస్తుల అనుమతి కావాలి. అలాంటివి ఏమన్నా అనుమతులు కానీ తీసుకోవడం అలాంటివి ఏమన్నా అధికారులు వచ్చి మాట్లాడడం జరిగిందా? అట్లాంటివి ఏవి తీర్మానం చేయలేదు. గ్రామ తీర్మానం చేయకుండానే ఇవి వీళ్ళ ఇష్టరాజ్యం అంటే వీళ్ళు పోలీసు వాళ్ళ అనుమతి, ఇలా విఆర్ఓ ఎంఆర్ఓ అనుమతి, కలెక్టర్ అనుమతి తీసుకొని చేస్తున్నాము అని వీళ్ళు మాతో ఒక 3-4 సార్లు మీటింగ్ పెట్టి నెల నుంచి మమ్మల్ని తిప్పి ఆఖరికి వాళ్ళ అంటే మేము ఇక్కడ ప్రధానంగా ఈ ఫోల్స్ నిర్మించడం వల్ల రైతులకు ఎలాంటి నష్టాలు ఉన్నాయి? భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్? భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నాది ఇది రిజిస్టర్ ల్యాండ్. ఇది ఈ ఏరియా 3.5 ఎకరాలు వచ్చేసి నాది రిజిస్టర్ ల్యాండ్. ఇప్పుడు నా ల్యాండ్ నుంచే పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎకరా కాస్ట్ వచ్చేసి 50 లక్షలు మ్యాక్సిమం. ఇప్పుడు 50 లక్షలు అంటే నాకు ఇచ్చేది 10 లక్షలు ఇస్తున్నారు. అది ఆ టవర్ ఆ 10 లక్షలు నా దగ్గర ఉండవు. కాకపోతే ఆ టవర్ పోవడం వల్ల, ఆ టవర్ లైన్ పోవడం వల్ల నాకు రేపు పట్టపొలం అమ్ముకోవాలంటే కూడా నాకు అది ఆ లైన్ వల్ల నాకు అంటే నేను అమ్ముకోలేను. దాని వాల్యుయేషన్ అనేది పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏం చేయాలంటే అప్పుడు నాకు ఇల్లు ఇచ్చే 10 లక్షలకి
అప్పుడు నేను 50 లక్షలు అమ్ముకోవాలన్న పొలము 20 లక్షలు 10 లక్షలు అమ్ముకోవాల్సి వస్తుంది. చేయడం వల్ల మేము కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మేము చచ్చే ఇంకా పరిస్థితి అయిపోయింది మాకు. ఇప్పుడు ఇక్కడ నుంచి లాగడం వల్ల ఒక 50 మీటర్లు లాగారు, ఒక సైడ్ ఇంకా లాగుతున్నారు. మా చేతికి ఇంకా ఏమి ఇవ్వలేదు వాళ్ళు. ఇంకా మాకు 1 రూపాయి అయినా ఈ చేతికి అందలేదు. వాళ్ళు ఇంకా అక్కడ చెప్పడమే ఇంకా ఎంబడే లాగేసుకుంటున్నారు వాళ్ళు. ఒక సైడ్ లాగేసుకుంటారు, ఒక సైడ్ ఏమో ఆపేసినాం. మాకు మామిడి తోట ఉంది సార్, మామిడి తోట ఉంది, టెంకాయ చెట్లు వేసినాం. మా టెంకాయ చెట్లు ఉన్నాయి, ఆ టెంకాయ చెట్ల మీద నుంచి తీగ లాగుతున్నారు. బోరు ఉంది, బోరు మీదకి వెళ్ళి పోతుంది. మాకు నష్టం ఎక్కువ ఉంది సార్. మాకేమైనా ఆ నష్టపరిహారం కట్టియకుండా తీగ లాగుతామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే కొన్ని డబ్బులకు మాకు ఆ నష్టపరిహారం మాకు చెల్లదు సార్. మాకు చెప్పినంత, మాకు సరిపడినంత నష్టపరిహారం కట్టిస్తే మేము ఊరుకుంటాం సార్. లేకుంటే అంతవరకు మేము ఆ ట్రాక్టర్ కిందనే పడి చచ్చిపోతాం సార్. మేము 40 మీటర్స్ 40 మీటర్ రేడియస్ పోతుంది. అది మాకు అది ఆ ల్యాండ్ వాల్యూ మాకు రెట్టింపు ఇవ్వండి, మేము అదొకటే అడుగుతున్నాం. దానికి వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎందుకు ఇస్తాం, మేము అసలుకి ఇయ్యం, జస్ట్ మేము చెట్ల కాటికి ఇస్తాం, మేము జస్ట్ వైర్ల కాటికి ఇస్తాం అలా అంటున్నారు. అదైతే మాకు దాంతో మేము చాలా సఫర్ అవుతాం. ఫ్యూచర్లో కూడా ఆ వైర్స్ పోతున్నాయి కదా 400 kV, దాంతో మేము చాలా సఫర్ అవుతాం. దగ్గర 400 kV పోతుంది. అది దాని కింద బోర్వెల్ ఉంది. ఆ బోర్వెల్ ఏమైనా బోర్ చెడిపోయిందంటే రీబోర్ రావడానికి, రీబోర్ కొట్టాలంటే దాని మీద కింద వెహికల్ రాదు. దాని వలన ప్రాణహాని కూడా ఉంది. ప్రాణహాని ఎందుకు ఉందంటే దానికి అక్కడ చీని చెట్లు ఉన్నాయి. చీని చెట్లలో 400 దగ్గర ఒక 300 చెట్లు ఉన్నాయి చీని చెట్లు. ఆ చీని చెట్లు ఎవరైనా తెంపుతుంటే ఏమైనా రేడియస్ తగిలి ఎవరైనా చనిపోతే ఎవరు బాధితులు, వాళ్ళు ఇస్తారే ఇన్సూరెన్స్ అంటే మేము కట్టుకోవాలి. రైతులకి ఇన్సూరెన్స్ ఎవరైనా ఇస్తే అది మా బాధ. పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా నష్టపరిహారాన్ని ఇవ్వకుండా తమ గిరిజన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసులు ఇక్కడికి ఈ కంపెనీ వారు ఎవరైతే ఉన్నారో వారికి సపోర్టుగా ఉంటూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటు కంపెనీలు కూడా తమ రైతులను ఆదుకోవాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ.